ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఫూల్ మఖానీ చాట్ని తయారు చేసేసుకుందామా మరి? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? నా రెసిపీ ట్రై చేస్తున్నారా? మరి ఏం చేస్తున్నారు? లంచ్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. చూడండి, ఈవినింగ్ టైం మనం స్నాక్స్ తింటూ ఉంటాం కదా, పిల్లలు పెద్దలు అందరూ స్నాక్స్ తింటాం. మరి ఇంట్లోనే హ్యాపీగా మనం ఫూల్ మఖానీతో చాట్ అండి. అదేనండి, తామర పువ్వు ఉంటుంది కదా, తామర గింజల విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలు అన్నమాట, తామర పువ్వు విత్తనాలు. చాలా టేస్టీగా ఉంటుందండి ఫూల్ మఖానీ చాట్. ఇందులో మినరల్స్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని పుష్కలంగా ఉన్నాయి, విటమిన్స్. మరి అది అందరికి ఉపయోగం కదా, చాలా ఎనలేని ఇందులో మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి. మన శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. బీపీ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా మంచి పోషణ ఇచ్చే ఫుడ్ ఇది. ఇది చాట్ ఎలా చేసేసుకుందామా, చూసేద్దామా? మరి వచ్చేసాను మనకి. ఇదిగోండి, ఫూల్ మఖానీలు తామర గింజల విత్తనాలు ఎలా ఉంటాయి. ఇవి 2 కప్పులు తీసుకున్నాను నేను, 2 బౌల్స్. మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. స్టవ్ వెలిగించుకున్నానండి, ఒక ప్యాన్ తీసుకున్నాను. ఇప్పుడు తామర గింజ విత్తనాలు, పూల మఖానీల్ని మనం వేసేసుకొని లో ఫ్లేమ్లో మనం వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే కనుక మాడిపోతాయి అన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుని ఇలా మనం జాగ్రత్తగాను వేయించేసుకుందాం. లో ఫ్లేమ్లో వేగిపోయినాయండి మన పూల మఖానీలు. ఇదిగో క్రిస్పీగా అయిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేరే బౌల్లోకి వేసేసుకుందాం మన పూల మఖానీని. ఇలా వేరే బౌల్లో వేసేసుకొని మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి. పల్లీలండి 1/2 కప్పుకి కొంచెం ఎక్కువే, వేరుశనగుళ్ళు వేసేసుకుందాం. నేతిలోను చక్కగా వేపుకుందామండి. వీటిని, పల్లీలని చక్కగా వేపుకుందాం మంచి కలర్ వచ్చే వరకు. పల్లీలు కూడా వేగిపోయినాయండి, తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ వెలిగించుకొని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఒకవేళ నెయ్యి లేకపోతే కనుక ఆయిల్తో అన్నా బాగానే ఉంటుందండి. నెయ్యి వేడెక్కిందండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం నేతిలోను ఇలా. అలాగే 1/2 టేబుల్ స్పూను కొంచెం ఎక్కువ కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకుందాం. అలాగే చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ పైనే వేసాను. వేసి మనం కొంచెం ఇలా కలుపుకుందామండి. ఇలా కలిపేసుకుందాం. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. మళ్ళీ చూసుకుని వేసుకుందాం. దాన్ని కూడా మనం మంచిగా కలిపెట్టేసుకుందాం. ఇందులోనే ఇలా వేయించి పెట్టుకున్న విత్తనాల్ని, తామర విత్తనాలని మనం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం అండి. పూల మఖానీల్ని ఇందులో వేసేసుకొని మనం ఇవన్నీ పట్టేటట్టు కలుపుకుందాం. దీనికి మనం ఏమైతే వేసుకున్నామో ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం కదా, వేయించిన జీలకర్ర పొడి, చాట్ మసాలా ఇవన్నీ కలిసేలాగా కలుపుకుందాం. మరి ఇలాగా అంతా బాగా కలిసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం బౌల్లోకి తీసేసుకుందాం. మరి ఇలా బౌల్లో తీసేసుకున్నాం కదా పూల మఖానీని వేయించుకున్నాం. ఇప్పుడు పల్లీలు వేపుకున్నాం కదా, అవి ఇందులో వేసేసుకుందాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు, 1 పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అవి కూడా వేసేసుకుందాం. 1 పెద్ద సైజు టమాటా, కొత్తిమీర చిన్న ముక్కలు కోసుకుని అవి కూడా వేసేసుకుందాం. ఇందులో 1 నిమ్మకాయ తీసుకొని పిండుకున్నామండి, ఆ నిమ్మరసాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు టమాటా సాస్ అండి, 2 టేబుల్ స్పూన్స్ టమాటా సాస్ వేసుకుంటే కనుక అయ్యే బాబోయ్ చెప్పలేమండి, చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కలిపేసుకోవడమే. జాగ్రత్తగా ఇలా కలిపేసుకొని చక్కగా కలిపేసుకొని చూపిస్తాను. మరి ఇదిగోనండి, దగ్గరగా చూపిస్తున్నాను. మన పూల్ మఖానీ
చాట్ రెడీ అయిపోయింది. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా మరి మీకు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఫూల్ మకానీ చాట్ మరి తిన్నారంటే మరి అసలు వదిలిపెట్టరు. చాలా టేస్టీతో పాటు ఇందులో చాలా విటమిన్స్, మినరల్స్, అన్ని పోషక విలువలు ఉన్నాయి. మనం ఇలా చేసుకున్నట్టయితే అప్పుడప్పుడు చక్కగా మనకి పోషక విలువలు అందుతాయి కదా. మరి ఈరోజే చేసేసేయండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ బటన్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేసుకున్నారంటే కనుక మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారంతే. చాలా టేస్టీగా ఉంటుంది. చాట్ కదండి, మనకి ఎంత ఇష్టం చాట్. చాలా సూపర్గా ఉంటుంది. అన్నీ మంచి మంచి వేసుకున్నాం కదా. వేరుశనగలు, పల్లీలు తినేస్తాను మరి. అబ్బా, చాలా టేస్టీగా ఉందండి. అద్భుతమైన రుచి అనమాట. పోషక విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయి కదా. మరి నేను కూర్చొని తినేస్తాను. మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. మనంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.